నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం ఆదివారం వార్తాపత్రికలో 25 జనవరి 2026న ప్రచురింపబడిన సప్తపది అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు. ఆ రోజు కథలోకి వెళ్తున్నానండి. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతలో మా నాన్నగారు వచ్చి, హేమంత్, మన మీద కోడలు మాధురి పోలీస్ స్టేషన్లో 498 గృహహింస కేసు పెట్టిందిట. అందుకే కానిస్టేబుల్ వచ్చాడు. నువ్వు ఒకసారి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడరా, ఆ తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోతూ టీ తాగిన తర్వాత ఆ కానిస్టేబుల్తో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరాను. నేను 2 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ చదివి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు నాకు మాధురితో పెళ్లి జరిగింది. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళిళ్ళ పేరయ్య ఆ సంబంధాన్ని మాకు తెచ్చాడు. కానీ పెళ్లి తర్వాత ఆమె వంశీ అనే వాడితో ప్రేమాయణం నడిపిన సంగతి నాకు తెలిసినా పెళ్లి తర్వాత అవేమీ ఉండవని నేను నమ్మాను. అయితే మాధురి 2 నెలల క్రితం ఆమె పుట్టింటికి వెళ్ళి మళ్ళీ రాకుండా అక్కడే ఉండిపోయింది. అలా వెళ్ళిన మాధురి మళ్ళీ మా ఇంటికి తిరిగి రాలేదు. నేను రమ్మనమని 2 సార్లు ఫోన్ చేసి చెప్పినా ఆమె రాలేదు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు నా మీద గృహహింస కేసు పెట్టింది. ఆలోచనల్లోంచి తేరుకొని నేను పోలీస్ స్టేషన్కి చేరుకున్నాను. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్ నన్ను ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఎప్పుడైనా మీ భార్యాభర్తలు గొడవ పడ్డారా, మీ అమ్మా నాన్నలు ఆమెను బాధ పెట్టారా లాంటి ప్రశ్నలు వేసిన తరువాత మన్నాడు రమ్మనమని చెప్పి నన్ను వదిలేశాడు. సుప్రీంకోర్టు ఈ మధ్యన ఈ గృహహింస కేసుల్లో భర్త తరపు వాళ్ళని సరైన సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేయవద్దని చెప్పడంతో ఇప్పుడు పోలీసులు పూర్తిగా విచారణ జరిపి ఇందులో నిజాలుంటేనే అరెస్టుల వంటి చర్యలకు దిగుతున్నారు. ఈ కేసు విషయంలో మా తప్పు ఏదీ లేదని వాళ్ళు 2 రోజుల పరిశోధనలో తేలడంతో మా ఇద్దరిని కౌన్సిలింగ్కి పిలిచారు. ఆ మన్నాడు నేను పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ కోసం వెళ్ళాను. మాధురి కూడా అక్కడికి వచ్చింది. నేను డిఎస్పీ గారితో జరిగిందంతా చెప్పాను. అతను కూడా మాధురిని ఎన్నో ప్రశ్నలు వేసి తప్పు ఆమెలోనే ఉందన్న నిర్ధారణకు వచ్చారు. మాధురి గారు, మీరు బాగా చదువుకున్నవారు. అటువంటి మీరు ఏ తప్పు చేయని మీ భర్త హేమంత్ మీద, అతని తల్లిదండ్రుల మీద గృహహింస కేసు ఎందుకు పెట్టారు? సరైన కారణం లేకుండా అటువంటి కేసు పెట్టడం నేరం అని అన్నాడు ఎస్ఐ మహేష్. ఎస్ఐ గారు, నేను పెళ్లికి ముందే వంశీ అనే అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ నా తల్లిదండ్రులకు అతనంటే ఇష్టం లేదు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా హేమంత్తో పెళ్లి చేశారు. అందువల్ల హేమంత్తో ఇన్నాళ్ళు మనస్ఫూర్తిగా కాపురం చేయలేదు. ఇష్టం లేని పెళ్లి వల్ల ఇద్దరం ఇబ్బందులు పడ్డాం. మనసులు కలవని, ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఇలాగే పరిణమిస్తాయి. ఒక విధంగా ఇది నా తప్పే, ఇందులో హేమంత్ తప్పు లేదు అని ఎస్ఐ మహేష్తో నిజం చెప్పి కేసుని వెనక్కి తీసుకుంది మాధురి. ఇది జరిగిన సంగతి. మా సంబంధం గురించి మీకు చెప్పిన పెళ్ళిళ్ళ పేరయ్య రామారావు గారు మా గురించి మీకు ఏమి చెప్పారో నాకు తెలీదు, కానీ అసలు జరిగింది ఇది అని చెప్పాడు హేమంత్. ఆ రోజు హేమంత్ తన తల్లిదండ్రులతో కలిసి ప్రియా అనే అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆమె తండ్రి శివరాం బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మొదటి భార్య మాధురితో విడాకులు తీసుకున్న తర్వాత హేమంత్ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో తప్పక ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాడు. పెళ్లి చూపులకు ముందే ఆ సంబంధాన్ని తెచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య రామారావుతో నాకు పెళ్లి జరిగి భార్యతో విడాకులు తీసుకున్నానన్న విషయాన్ని వాళ్లకు విడమర్చి చెప్పండి, ఏదీ దాచవద్దు. అలా దాచితే భవిష్యత్తులో అపోహలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పాడు హేమంత్. అయినా సరే పెళ్లి చూపుల సమయంలో హేమంత్ ప్రియ తండ్రి శివరాంతో జరిగిన విషయాలన్నీ మళ్ళీ చెప్పాడు. అతను చెప్పింది విని ప్రియ తండ్రి శివరాం, మీ భార్యతో మీరు విడాకులు తీసుకున్న విషయాన్ని రామారావు గారు మాకు ముందే చెప్పారు అన్నాడు.
అప్పుడు హేమంత్ తండ్రి రాఘవరావు 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే ఆ వివాహం విజయవంతమవదు సరికదా. దంపతుల మధ్య అపోహలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పెళ్ళి అంటే 2 మనసులే కాదు, 2 కుటుంబాల కలయిక. అబద్ధాల పునాదుల మీద జరిగే ఏ వివాహం సాఫీగా కొనసాగదు. మా అబ్బాయి హేమంత్ ముక్కుసూటి మనిషి. ఏదీ దాచకూడదన్నది వాడి మనస్తత్వం. జరిగిన వాస్తవాన్ని మీకు చెప్పాం. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో ముందుకెళ్ళాలా వద్దా అన్నది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత హేమంత్, ప్రియ డాబా మీదకు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి వెళ్ళారు. ప్రియగారు, పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు కలిసి ఒకటిగా చేసే ప్రయాణం. అందులో కలిగే లాభనష్టాలు, కష్టసుఖాలు, రాగద్వేషాలు ఇద్దరూ కలిసి పంచుకోవాలి. హ్యాపీ మ్యారేజెస్ బిగిన్ వెన్ వీ మ్యారీ ద వన్స్ వీ లవ్ అండ్ దే బ్లూసమ్ వెన్ వీ లవ్ ద వన్స్ వీ మ్యారీ. నేను ఎక్కడో చదివాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను డైవోర్సీని. విడాకులు తీసుకున్న వాళ్ళ మీద, మరీ ముఖ్యంగా మగవాళ్ళ మీద సమాజంలో ఎవ్వరికీ సదభిప్రాయం ఉండదు. స్త్రీలంటే అందరికీ ఒక స్టాప్ కార్నర్, అలాగే స్త్రీలంటే అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్, అలాగే మగవాళ్ళంటే ఒక చిన్న చూపు. అందుకే ఇటువంటి విషయాల్లో మగవాడిదే తప్పని సమాజం భావిస్తుంది. నిజానికి నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కొన్నాళ్ళు ఒంటరిగా జీవితాన్ని ఏ బంధాలు లేకుండా గడపాలనుంది. కానీ నా తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల తప్పక మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఈ పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రుల ఒత్తిడి మీ మీద లేదు కదా? ఉంటే చెప్పండి. మీకు ఏ సందేహాలున్నా ఇప్పుడే నన్ను అడిగి తీర్చుకోండి. పెళ్లి తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు. మీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే నాతో పెళ్లికి మీ అంగీకారం తెలపండి. లేకపోతే దీని గురించి మర్చిపోదాం అన్నాడు హేమంత్. మీరిప్పుడు మీ గురించి చెప్పారు. ఈ విషయంలో నేను కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను డైవోర్సీని. నాకు కూడా అమెరికాలో పనిచేస్తున్న మోహన్ అనే అతనితో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అతని గురించి సరిగ్గా తెలుసుకోకుండా అమెరికా సంబంధమని నా తల్లిదండ్రులు అతనితో పెళ్లి చేశారు. కానీ అప్పటికే అతనికి అమెరికాలో ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. ఆ విషయాలన్నీ దాచి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం నాకు పెళ్లి తర్వాత తెలిసింది. నేను అతని పెళ్లి గురించి అడగగానే నన్ను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి అతని మీద గృహహింస కేసు పెట్టాను. ఆ తర్వాత పోలీసులు అతన్ని, అతని తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల తర్వాత కోర్టు నాకు అతనితో విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళ బలవంతం మీద చివరకు మీ సంబంధానికి ఒప్పుకున్నాను. కానీ మీలాగే ముందే నాకు పెళ్ళై విడాకులు తీసుకున్న విషయాన్ని మీకు చెప్పమని మీ సంబంధం గురించి చెప్పిన రామారావు గారితో నేను చెప్పాను. అతను మీతో ఆ విషయం చెప్పాడో లేదో నాకు తెలియదు అని చెప్పింది మాధురి. మాధురి గారు, నాకు రామారావు గారు మీకు వివాహమైన విషయం చెప్పారు. ఏ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నా, ఏ వివాహం విఫలమైనా అందరూ మగవాళ్ళనే తప్పుపడతారు. అలానే నేను మగవాళ్ళని వెనకేసుకు రావడం లేదు. తప్పులు అందరూ చేస్తారు. కాబట్టి వాస్తవాల ఆధారంగా తప్పొప్పులు నిర్ణయిస్తే మంచిది. నా ఉద్దేశంలో స్త్రీ పురుషులు సమానం. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదు. చనిపోయిన నా భార్య మాధురి నా మీద గృహహింస కేసు పెట్టింది. చాలామంది ఎవరు గృహహింస కేసు పెట్టినా భర్తదే తప్పనుకుంటారు. ఒకవేళ మన వివాహం జరిగినా మీ మనసులో అటువంటి అభిప్రాయం ఉండకూడదు. ఉంటే మీరు మనస్ఫూర్తిగా నాతో జీవితాన్ని పంచుకోలేరు. పెళ్ళి అంటే స్త్రీ పురుషుల జీవన ప్రయాణం. జీవితాంతం నీతో ఉంటానని 7 అడుగులు వేస్తూ చేసే ప్రమాణం. అదే సప్తపది. కాబట్టి 7 అడుగులు వేసే ముందు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ బంధాన్ని కొనసాగించాలి. వెనకడుగు వేయకూడదు. భాగస్వామిని తప్పు పట్టకూడదు. మన ఇద్దరం డైవర్సీలమే. ఇద్దరికీ పెళ్ళి చేదు అనుభవాలను మిగిల్చింది. మనకి మన గురించి ముందుగా తెలిసిన జీవితాంతం అపరాధ భావం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. పెళ్ళి అంటే 2 మనసుల కలయిక.
రెండు హృదయాల ప్రియ సంగమం. కానీ మనకు మన పెళ్ళిళ్ళు మిగిల్చిన చేదు అనుభవాల వల్ల మనం మనస్ఫూర్తిగా కలిసి ఉండలేం. జీవితం యాంత్రికంగా గడుస్తుంది తప్ప ఆనందంగా, కొత్తగా మొదటిసారి పెళ్ళి అయిన వాళ్ళలా గడవదు. కొన్నాళ్ళు పోతే మన మధ్య మనస్పర్ధలు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. పెళ్ళైన కొత్తలో అన్నీ మంచిగానే కనిపిస్తాయి. కానీ తరువాత తప్పులు కనిపిస్తాయి. పెళ్లి మీద ఇది నా అభిప్రాయం. ఒకసారి పెళ్లి విషయంలో నేను భంగపడ్డాను కాబట్టి ఇంకోసారి అలా జరగకూడదని ఇవన్నీ మీకు చెప్తున్నాను. కాబట్టి మనం ముందుకెళ్ళకుండా ఇక్కడితోనే ఆగిపోతే మంచిది. కొన్నాళ్ళు మనం ఆగితే మంచిది. కాలం అన్నిటికీ పరిష్కారం సూచిస్తుంది అని చెప్పాడు హేమంత్. హేమంత్ గారు, నేను కూడా అదే విషయాన్ని మీతో చెబుదామని అనుకున్నాను. దాన్ని మీరే చెప్పారు. కాబట్టి మనం ఇక్కడితో ఆగిపోదాం. కొన్నాళ్ళు స్నేహితులుగా ఉందాం. మనం ఎలా ముందుకెళ్లాలో మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మనకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంది ప్రియ. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో తడిని హేమంత్ గమనించాడు. ఇది జరిగి 2 ఏళ్లయింది. ఇప్పుడు హేమంత్, ప్రియ స్నేహితులు. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. రాను రాను వాళ్ళ మధ్య అవగాహన పెరుగుతోంది. జీవితం పట్ల ఆసక్తి, అనురక్తి కలుగుతోంది. వాళ్ళు చెప్పే మంచి కబురు కోసం ఇరు కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కథ సమాప్తం. కథ బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.